తమ ఊర్లో ఇసుక లారీలు తిరగవద్దని, ఇసుక లారీల రాకపోకలతో రోడ్లన్నీ చిత్తడిగా మారుతున్నాయని భద్రాద్రి జిల్లా కమలాపురం గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నిత్యం వందలాది ఇసుక లారీల రాకపోకలతో గ్రామ ప్రజలు విసిగిపోతున్నారు. లారీల రాకపోకలతో గ్రామ పరిధిలో 5 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ అంతరం కలగడంతో స్కూల్ బస్ గ్రామంలోకి రాలేని దుస్థితి ఏర్పడిందంటున్నారు. దీంతో విద్యార్థులు బడికి వెళ్లాలంటే 4 కిలోమీటర్లు నడవాల్సిన పరిస్థితి ఏర్పడిందని, దీనివల్ల కొంతమంది విద్యార్థులు ఇళ్లకే పరిమితమవుతున్నారని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇసుక లారీలతో కమలాపురం, చినరాయిగూడెం, బట్టవారి గుంపు, కోడిముత్తయ్య గుంపులో వాహన రాకపోకలు నిలిచిపోయాయి. ఇసుక లారీలతో గ్రామాల రోడ్లు చిత్తడిగా మారి రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. దీంతో కమలాపురం గ్రామస్తులు 2 రోజులుగా రోడ్డుపై ఇసుక లారీలు నిలిపివేసి నిరసన తెలుపుతున్నారు. ఇంత జరుగుతుంటే సంబంధిత అధికారులు పట్టించుకోకపోవడంతో ఆందోళన చేపట్టారు. ఇసుక లారీల రవాణాతో మిషన్ భగీరథ పైప్ లైన్లు పగిలి మంచినీళ్లు రావటం లేదంటున్నారు. ఈ గ్రామంలో ప్రజలు వ్యవసాయ ఆధారిత కుటుంబాలు కావడంతో సాయంత్రం ఇళ్లకు వచ్చేసరికి వృద్ధులకు, పిల్లలకు రోడ్డెక్కితే ఏ క్షణాన ఏమి జరుగుతుందోనని ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. ఇసుక లారీలతో ఇప్పటికే 3 గ్రామాలకు రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. అత్యవసర పరిస్థితి వస్తే అంబులెన్స్ రావడానికి మార్గం లేదని ప్రజలు మొరపెట్టుకుంటున్నారు. గతంలో వేరే మార్గం నుండి వెళ్లే ఇసుక లారీలు తమ గ్రామానికి మళ్లించడమేంటని అధికారులపై గ్రామస్తులు మండిపడుతున్నారు. ఇటు ర్యాంపు ఉండడం వల్ల స్కూల్ బస్సులు రావట్లేదు. ప్లస్ ఏంటంటే అంబులెన్స్లు ఏం రావాలన్నా ఏ రావట్లేదు. మేము ఒక మందు కట్ట తీసుకురావాలన్నా కూడా చాలా ఇబ్బంది అవుతుంది. ఈ ర్యాంపుల వల్ల రోడ్డు మొత్తం నాశనం అయింది. పోసిన రోడ్డు కొంత పోసారు, 1.5 కిలోమీటర్ పోసారు, అది కూడా డ్యామేజ్ అయిపోయింది. మేము ఏదైనా ఒక మందు కట్ట తీసుకురావాలంటే బైక్ మీద అసలు తీసుకొచ్చే పరిస్థితి లేవు. మనిషి నైట్ పూట కొట్ల కాడ వెళ్ళాలన్నా కూడా విలేజ్లలో కూడా అక్కడ కూడా చాలా ఇబ్బందిగా ఉంది. అసలు ఏంది ర్యాంపుల వల్ల మేము 2-3 సార్లు కాదు 4-5 సార్లు విన్నవించుకున్నాం, అధికారులకు కూడా చెప్పుకున్నాం. అయినా కానీ అసలు ఏమీ పట్టించుకోవట్లేదు. ఏ టైంకి బస్సు వస్తే ఆ టైంకి చెప్పండి అని అన్నారు. మొన్న కూడా మాట్లాడినాం, పీఓ గారితో కూడా మా వాళ్ళు మాట్లాడారు. అయినా కానీ అసలు స్పందించట్లేదు. మళ్ళా యథావిధిగా ఆ డీడీలు ఆఫ్ చేస్తాం, అవన్నీ ఆఫ్ చేసి మీకు క్లియర్ చేసినప్పుడే ఏదైనా కానీ మేము రోడ్డు ఏదైనా చూసుకున్నప్పుడు అప్పుడు మళ్ళీ ర్యాంప్ స్టార్ట్ చేస్తాం, వర్క్ నడిపించుకుంటాం అన్నారులే. కానీ అదే విధంగా ఊరు మధ్యలోని పోవడం జరుగుతుంది. ఇలాగైతే చాలా ఇబ్బంది అవుతుంది. మా పిల్లల భవిష్యత్తులు దెబ్బతింటాయండి. మేము ఇంకా అడవిలోకి వెళ్ళిపోయినట్టుంది ఈ పరిస్థితి చూస్తుంటే. ఆ రోడ్లు అట్లే ఉన్నాయండి. సిటీకి ఇంత దగ్గర 2 కిలోమీటర్స్ ఉన్నాం మేము దగ్గరలోనే. అయినా కానీ మా సమస్య అనేది ఎంత చెప్పినా కానీ సార్ వాళ్ళకి, ఇప్పుడు అన్నలు మీడియా వాళ్ళకి చెప్పుకుంటున్నాం కానీ వస్తున్నాయి, కానీ అధికారులు ఎందుకు స్పందించట్లేదు మాకు ఇది అర్థం కావట్లేదండి. ఎందువల్ల ఏందనేది అసలు ఏంటి, రేపు పొద్దున ఏమైనా కానీ అంబులెన్స్ కూడా వచ్చే పరిస్థితి లేదు. టీఎస్ఎండిసి అధికారులు ఇసుక కాంట్రాక్టర్లతో కుమ్మక్కై తమను ఇబ్బందులు పెడుతున్నారని గ్రామస్తులు అంటున్నారు. కాంట్రాక్టర్లు కలిసిన గ్రామస్తులను బెదిరింపులకు గురి చేస్తూ దిక్కున్న చోట చెప్పుకోమని అంటున్న గ్రామస్తులు తెలిపారు. గతంలో కూడా ఇసుక లారీల వల్ల ఇబ్బందులు ఎదుర్కొన్నామని, ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ అధికారులు స్పందించి తమ సమస్యను పరిష్కరించాలని గ్రామస్తులు కోరుతున్నారు. ఇసుక లారీలను తమ గ్రామం వైపు కాకుండా వేరే మార్గానికి మళ్లించాలని, అంతేకాకుండా ఇసుక లారీల వల్ల పాడైన రోడ్లను మరమ్మతులు చేయించాలని గ్రామస్తులు వేడుకుంటున్నారు. సింగరేణి వాడికి పంపిస్తాను పిలగాలని. మనకే ఇంత ముందు చదువు లేదు. ఇట పోవాలన్నా కూడా బస్సులో ఎక్కాలన్నా వీళ్ళని వాళ్ళని అడిగి మళ్ళీ ఎక్కుతాను. మనకి అక్షరాలు కూడా తెలియదు. అలాంటప్పుడు పిలగాలను కూడా చదివి ఒక్కొక్కడు ఎందుకు ఉంచాలనేది మేము సింగరేణి వాడికి పంపిస్తాను. బస్సు అయితే అసలు మీ ఊళ్ళో లారీలు బాగా తిరుగుతాయి, దారి కూడా లేదు. మేము అసలు బస్సే రాదంటే మేము నెల రోజుల కానుంచి మేము ఇక బండ్ల మీద తీసుకొని వాళ్ళని పంపించి మళ్ళీ వచ్చి మళ్ళీ పంపిస్తాను. అట్నే నెల అవుతుంది కానీ బస్సులు అయితే అసలు రావట్లేదు. ఈ లారీలు కూడా ఆగట్లేదు. 5 సార్లు మేము లారీలు ఆపి మళ్ళీ ఆ లారీల వాళ్ళు ఏమంటారు, మేము గవర్నమెంట్ మొన్న పిఓ గారితో మాట్లాడితే పిఓ గారు అన్నాడు కదా, కాదమ్మా ఇది కాంట్రాక్ట్ లో తీసుకున్న కాంట్రాక్టులు కూడా లేదు సంబంధం, గవర్నమెంట్ కి సంబంధం ఉన్నది అన్నారు. గవర్నమెంట్ కి సంబంధం ఉంటే మనం ఎవరికి సంబంధం? మనం గవర్నమెంట్ కి సంబంధమేగా. మనం లేకుండా గవర్నమెంట్ ఎక్కడి నుండి వచ్చింది? మన కోసం వాళ్ళు జీతాలు చేసేది, ఎవరి కోసం చేస్తాను? మనం ఉంటేనే వాళ్ళు ఉంటారు, వాళ్ళు ఉంటేనే మనం ఉంటాం. అందరం కలిసి ఉండాలా. భద్రాద్రి జిల్లా
అయితే మాకు ఇబ్బంది ఏంటంటే నిన్న కూడా బస్సు ఎక్కడ కట్టుమల్లారని ఆవి చేశారు. పిల్లలు చాలా ఇబ్బందితో నడిచి వచ్చారు. దానివల్ల మాకు చాలా మేము పని పోవడానికి కొన్ని ఇబ్బంది అవుతుంది. కాకపోతే ఏంటంటే మొన్న వచ్చారు, పై ఆఫీసర్లు వచ్చారు, 15 రోజులు గడువు అన్నారు. ఆ రోజు కానీ మేము ఆన్లైన్ బంద్ చేసుకుంటామన్నారు. ఆయన పట్టించుకోకుండా ఏదంటే పోలీస్ స్టేషన్ పోతాడు, ఆడ ఫిర్యాదు అయితే వాళ్ళు పంపిస్తాడు, అక్కడ కూర్చొని ఉంటాడు. ఆయన రావట్లే. కాంట్రాక్టులు టీవీ చార్ కానీ గంట రమేష్ కానీ రావట్లే. పై ఆఫీసర్లు కూడా మళ్ళీ పట్టించుకోవట్లేదు. మీరేం చేయాలమ్మా, మీరు ఏదన్నా చేసుకోండి అనేసి వాళ్ళు అన్నారు. అనేసరికి ఏంటంటే ఇప్పుడు నైట్ నుంచి కూడా బయటికి అటు ఎవరన్నా ఉంటారు. ఇప్పుడు మాకంటే బాత్రూమ్ ఉన్నాయి, ముసలోళ్ళు ఉన్నారు మా ఇంటి పక్కన వాళ్ళు, బాత్రూమ్ లేదు. వాళ్ళు పోవడానికి కూడా ఇబ్బంది అవుతుంది. లారీలు అంటే మస్తు ఆగినాయి నిన్నైతే అక్కడ ఫుల్లుగా ఆగినాయి. ఏదన్నా అంటే వాళ్ళు అంటారు మీరు ఎక్కడ చెప్పుకోండి, మీరేం చేసుకుంటారో చేసుకోండి అని అంటాడు టీవీ సార్ ఫోన్ చేసినప్పుడల్లా. అంటే ఏదన్నా అంటే ఇంత బాగా లిస్ట్ ఇచ్చినా నేను మీ వాళ్ళకి డబ్బులు ఇచ్చింది అంటాను. ఎవరికి ఇచ్చినవో ఏంటో నువ్వు ఒకసారి వచ్చి మాట్లాడామంటే నేను రాను, ఇచ్చిన వాళ్ళకి ఇచ్చిన వాళ్ళు వస్తారనేసి అంటారు. వాళ్ళైతే ఇచ్చిన వాళ్ళైతే వచ్చి ఈయనకి ఇచ్చినంత లోపల ఈయనకి సపోర్ట్ చేయట్లేదు. ఆ రకంగా జరుగుతుంది. కాబట్టి మాకైతే లారీలు వద్దు, ఆ అమౌంట్ ఇచ్చిన అమౌంట్ వద్దు, మాకు లారీలు వద్దు. ఎట్టేసుకుంటాడో వేసుకోమనండి అంతే. 15 రోజులు మేము గడువు ఇచ్చినాం కాబట్టి పై ఆఫీసర్లు కూడా అదే అన్నారు. కాకపోతే వాళ్ళకి మేము రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడినా సరే, సార్ వచ్చిందిగా ఒకసారి ఇందో ఆరకుండా రెస్పెక్ట్ ఇవ్వాలన్నట్టుగా మేము రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడినాం. కాబట్టి మా గురించి కూడా వాళ్ళు ఆలోచన చేయాలి.